నుంచి ప్రధానితో చర్చించారు. ఇదంతా ఇప్పటివరకు మనం డిస్కస్ చేసాం. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయం గురించి, ఆర్థికంగా ఏ రకంగా ఆదుకోవాలి, ఇటువంటి విషయాలన్నిటి గురించి మాట్లాడుతూనే గత ప్రభుత్వంలో ఆర్థికంగా ఏ రకంగా రాష్ట్రం నష్టపోయింది, ఏ రకంగా అప్పుల ఊబిలోకి జారుకుంది, ఏ రకంగా నిధుల దారి మళ్లింపు జరిగింది, ఇటువంటి అంశాల గురించి కూడా వివరించారు. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి, పూర్తి స్థాయిలో ఖజానాని ఖాళీ చేయడంతో పాటు భవిష్యత్తులో రాబోయే ఆదాయాన్ని కూడా చూపించి వివిధ కార్పొరేషన్ల పేరుతోని అప్పులు తీసుకున్నారు. వీటిని తీర్చడంతో పాటు మరి రాష్ట్రానికి వాళ్ళ ఆర్థికంగా ఖచ్చితంగా కేంద్రం వెనుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది కదా. ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులు అలాగే ఏబైన వీక్షకులందరూ కూడా శుభోదయం. చంద్రబాబు నాయుడు గారు నిన్న జూలై 4వ తారీఖు రోజు కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలవటం కోసం వారు ఢిల్లీ వెళ్ళటం జరిగింది. సరిగ్గా నెల రోజుల ముందు జూన్ 4వ తారీఖు ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా అఖండ విజయం సాధించి వారు ఎన్నికవటం జరిగింది. అంటే వారు పదవి బాధ్యతలు 12వ తారీఖు చేపట్టినా కూడా జూన్ 4వ తారీఖు రోజు ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమిని గెలిపిస్తూ ఒక విస్పష్ట తీర్పు ఇచ్చిన నేపథ్యంలో పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ముందు ఒక దాన్ని ఆ పదవి 2014 నాడైనా 2024 నాడైనా ఒక ముళ్ళ కిరీటం లాంటి పదవిగానే దాన్ని పరిగణించాలి తప్ప ఆయనకేదో హోదా, వైభవం, గౌరవం దక్కినట్టుగా మనం ఫీల్ అవడానికి వీల్లేదు. ఎందుకంటే అటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రం కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు ఇవాళ ఆయనకు ఆ పదవి దక్కింది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక డిస్ట్రక్షన్ నుంచి, ఒక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాల్సిన బాధ్యత వారి మీద ఉంది. కాబట్టి ఆ బాధ్యతతోటి కృతనిశ్చలే కేంద్ర ప్రభుత్వ పెద్దల సహకారం, వారి అండదండలు అవసరం కాబట్టి వారిని కలవటానికి వెళ్ళారు నిన్న. ఇప్పటికే రాష్ట్రంలో 7 అంశాల ప్రాతిపదికగా వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి సిద్ధపడ్డారు. ఆల్రెడీ పోలవరం, అమరావతికి సంబంధించి వైట్ పేపర్ రిలీజ్ అయింది. అధికారికంగా వైట్ పేపర్ రిలీజ్ చేయకున్నా కూడా ఇంటర్నల్గా ఫీడ్బ్యాక్ ఏంటనేది, అంటే వాస్తవ పరిస్థితి ఏంటనేది చంద్రబాబు నాయుడు గారికి, మిగిలిన మంత్రివర్గ సహచరులకి, అధికారులకు ఒక స్పష్టత ఉంది. ఈ నేపథ్యంలో ఈ అంశాలని రేపు కేంద్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి ఆ బడ్జెట్ ప్రవేశపెట్టడానికంటే ముందే మన అవసరాలు ఏంటి, మన స్థితిగతులు ఏంటి అనేది ఒకసారి వాళ్ళకి తెలియజేసి, ఎందుకంటే ఇవాళ కేంద్రంలో, రాష్ట్రంలో 2 చోట్ల కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. 2 చోట్ల 3 పార్టీలు అధికార భాగస్వాములుగా కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వారికి వాస్తవ పరిస్థితిని తెలియజెప్పి వారి సహాయ సహకారాలు అర్థించడం కోసం చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనం గమనించుకుంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న సాయంత్రం ఢిల్లీలో అడుగుపెట్టిన దగ్గర నుంచి రాత్రి పొద్దుపోయే వరకు కూడా అలుపెరగకుండా వివిధ హోదాల్లో ఉన్న ప్రధానమంత్రి గారి స్థాయి దగ్గర నుంచి వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులు, 16వ ఆర్థిక సంఘ చైర్మన్ పనగారియా గారు, ఇటువంటి వారు అందరితో కూడా కలుస్తూ ఉన్నారు. ఈరోజు కూడా చాలామంది మంత్రులతోటి, నీతి ఆయోగ్ CEO సుబ్రహ్మణ్యం గారితో వీళ్ళందరితో షెడ్యూల్ అయి ఉంది. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి, చిత్తశుద్ధితోటి రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల అంకిత భావంతో ఉండే నాయకుడి పాలనా తీరు, వ్యవహారశైలి ఎట్లా ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అర్థమవుతూ ఉంది. ఇదే సందర్భంలో ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఎంపిక చేసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడించారనేది ఇక్కడ ఒక స్పష్టత వచ్చేసింది. కారణం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో ఢిల్లీ పర్యటన చేసేవారు. ప్రధానమంత్రి గారిని కలిసేవారు, హోంమంత్రి గారిని కలిసేవారు. ముఖ్యంగా ప్రధానమంత్రి గారి కన్నా కూడా హోంమంత్రి గారిని కలవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. హోంమంత్రి గారు బిజీగా ఉంటే ఒక్కసారి అర్ధరాత్రి వరకు వెయిట్ చేసి కూడా ఆయన్ని కలిసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక్క సందర్భంలో కూడా అటు హోంమంత్రి గారి వైపు నుంచి కానీ, లేదు ఇటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి కానీ ఈ అంశాల పట్ల మేము హోంమంత్రి గారితో చర్చించాము, ఈ అంశాలు, ఈ ప్రతిపాదనలు హోంమంత్రి గారి ముందు పెట్టాము, దానికి వారు ఈ విధంగా స్పందించారనే వివరణ ప్రజలకు కానీ మీడియాకు కానీ ఇచ్చిన దాఖలా లేదు. ఏం మాట్లాడారు, వీరేం నివేదించారు, దానికి వారు ఏం స్పందించారు అనేది మన ఊహాగానాలకు వదిలేసేవారు. అప్పుడు జరుగుతూ ఉన్న కరెంటు సిచ్యుయేషన్స్ని బట్టి ఈయన బెయిల్ రద్దు పిటిషను రఘురామకృష్ణరాజు గారు ఫైల్ చేస్తే దాని గురించి అర్థించడానికి వెళ్ళినట్టుగానో ఏదో మనం భావించాల్సిన పరిస్థితులు అసలు ఆయన ఎప్పుడు మీడియా మాట్లాడిందే లేదు. అంతే తప్ప నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, 5 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధిని, ఈ రాష్ట్ర ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను, నేను ఇక్కడ మాట్లాడే ప్రతి మాట ఈ రాష్ట్రానికి సంబంధించిందే అయ్యి ఉండాలి, కాబట్టి దాని గురించి ప్రజలకి, మీడియాకి తెలియజేయాలనే కనీస మాత్రపు బాధ్యత ఆయన ఏ రోజు తీసుకోవాలి. ఎట్లుండేదంటే
మనకి గతంలో మా గ్రామాల్లో ఒక సామెత ఉండేది, సింగడు అద్దంకి పోను పోయాడు రాను వచ్చాడు అని చెప్పని. ఒక రైతు దగ్గర సింగయ్య అని చెప్పని ఒక జీతగాడు ఉన్నాడు. రాత్రిపూట ఆ రైతు చెప్పాడు, అరే సింగయ్య రేపు పొద్దున అద్దంకి వెళ్ళి రావాలి అని చెప్పని. ఉదయం రైతు సింగయ్యని కేకేశాడు, సింగయ్య అద్దంకి వెళ్ళి రావాలి రా అని చెప్పని. అయ్యగారు నేను రాత్రి వెళ్ళి వచ్చేసాను అన్నాడు. మీరు చెప్పారు కదా వెళ్ళాలని చెప్పని నేను రాత్రి వెళ్ళి వచ్చాను. ఎందుకు వెళ్ళావు, ఎందుకు వెళ్ళాలో నేను చెప్పలేదు కదా. ఏమో మీరు అద్దంకి వెళ్ళి రావాలన్నారు కదా, నేను ఉదయం ఎటు చెప్తారు కదా అని చెప్పని రాత్రి మీరు పడుకున్నాక నేను వెళ్ళొచ్చేసా అద్దంకి. ఈయన ఎందుకు పంపించాలనుకున్నాడో అతనికి స్పష్టత లేదు. రైతు వెళ్ళాలి అన్నాడు కాబట్టి వెళ్ళాడు వచ్చాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత 5 సంవత్సరాల్లో ఎన్నో సందర్భాల్లో ఢిల్లీ ఎందుకు వెళ్ళారో ఎందుకు వచ్చారనేది రాష్ట్ర ప్రజలకు మాత్రం సింగయ్య టైప్లోనే ఉంది. ప్రజలకి స్పష్టత లేదు, ఆయనకైనా స్పష్టత ఉందో లేదో తెలియదు. ఆయన అవసరాల కోసం వెళ్ళారనేది ఆయన స్పష్టత ఉండొచ్చు. దానివల్ల రాష్ట్రానికి వనగురిన ప్రయోజనం అయితే ఏమాత్రం లేదు అనేది ప్రజలు ఒక స్పష్టతకు వచ్చేశారు. కాబట్టే ఇంతటి భారీ విజయం నమ్మకం కూటమి మీద కనపరిచారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగానే చంద్రబాబు నాయుడు గారు ఆయన పనితీరు చాలా వేగంగా మొదలుపెట్టారు. దీనికి స్పందనగా కూడా ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి నిన్న చంద్రబాబు నాయుడు గారు కలిసిన అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా చాలా పాజిటివ్గా స్పందించినట్టు, వీరు వారి ముందు నివేదించిన అంశాల పట్ల వారు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా